ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ప్రతిపాదించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి మందకృష్ణ మాదిగను ప్రతిపాదించినట్లు సమాచారం. యూరోప్ పర్యటన నుంచి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రాజ్యసభ స్థానానికి మందకృష్ణ మాదిగను ప్రతిపాదించే విషయాన్ని చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు కంటే ముందు అమిత్ షాను కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలు కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ఆయన కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు మందకృష్ణ మాదిగ ఆ తర్వాత విలేకరులు తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం జన్పథ్కు వచ్చి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికలకు బీజేపీ నాయకత్వం తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై, మందకృష్ణ మాదిగ పేర్లను ప్రతిపాదిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను ప్రతిపాదించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి మందకృష్ణ మాదిగను ప్రతిపాదించినట్లు సమాచారం. యూరోప్ పర్యటన నుంచి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రాజ్యసభ స్థానానికి మందకృష్ణ మాదిగను ప్రతిపాదించే విషయాన్ని చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు కంటే ముందు అమిత్ షాను కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలు కలిశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ఆయన కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు మందకృష్ణ మాదిగ ఆ తర్వాత విలేకరులు తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం జన్పథ్కు వచ్చి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికలకు బీజేపీ నాయకత్వం తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై, మందకృష్ణ మాదిగ పేర్లను ప్రతిపాదిస్తుందని ప్రచారం జరుగుతుంది.